హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడు వేణు భాస్కర్ రెడ్డిని విశాఖ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ధనికులు, వ్యాపారవేత్తలు, పెళ్లైన వారిని టార్గెట్ చేసుకుని కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. తన ప్రియురాలు జాయ్ జమీమాను ఎరగా వేసి పెళ్లైన వారికి వలవిసిరి సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక డబ్బు కోసం వేణు దాడులు, హత్యా ప్రయత్నాలు కూడా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక సినిమా తరహాలో మత్తుమందిచ్చి బాధితులను వీడియోలు తీసి బెదిరించడంతో జాయ్ జమీమా వేణులు ఆరితేరారన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో పెను సంచలనం సృష్టించినటువంటి హనీ ట్రాప్ వ్యవహారంలో కీలక నిందితుడు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక జాయ్ జమీమాకు సంబంధించి అత్యంత సన్నిహితుడు, మేనమామగా పేర్కొంటూ పలువురికి పరిచయాలు చేస్తూ ఉన్నటువంటి వేణురెడ్డి వేణు భాస్కర్ రెడ్డిగా చెప్తున్నారు. ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అయితే ఆయన వేసుకున్న డ్రెస్ కావచ్చు, లేదంటే ఆయన దీన్ని ఉపయోగించుకుని ఆ పరపతితో అయితే మాత్రం ఈ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్ళ వద్ద నుంచి అయితే భారీగా కూడా డబ్బు, అదేవిధంగా బంగారాన్ని కూడా వీళ్ళు దోచుకున్నట్టుగా కాదు, వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి తీసుకున్నట్టుగా కూడా పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జాయ్ జమీమాపై ఇటు భీమునిపట్నంలో కావచ్చు, విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ప్రతి కేసులోనూ కూడా వేణు భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా, అంటే ఏటుగా అయితే కూడా పేర్కొనడం జరిగింది. అయితే ప్రతి కేసులో కూడా ఈయన పేర్కొన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా ఈయన పరారీలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా ఏదైతే మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసినటువంటి ఆరోపణలు బలం చేకూరడంతో అయితే మాత్రం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా వీళ్ళు చేపట్టిన తనిఖీల్లో కూడా పూర్తి స్థాయిలో వేణురెడ్డికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అంటే జాయ్ జమీమాకు మరియు వేణురెడ్డికి మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా వేణురెడ్డి పర్టికులర్ గా ఉన్న విషయాన్ని అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సేకరించిన సమాచారంతో అయితే మాత్రం వేణురెడ్డిని ఇప్పటికే అంటే గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా రాత్రి నిన్న సాయంత్రం అయితే కనుక వేణురెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టేందుకు కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక వేణురెడ్డి ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, ఎవరెవరిని బెదిరించినప్పుడు ఎవరెవరు ఉన్నారన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అదేవిధంగా ఇటు వేణురెడ్డి కావచ్చు, ఇటు జాయ్ జమీమా కావచ్చు, వీళ్ళు వెనక ఇంకా ఎవరు పెద్దల హస్తం ఉన్నది కూడా పేర్కొనడం కూడా సంచలనంగా మనకి మారుతున్న నేపథ్యంలో ఇటు జీవీ హర్ష్ కుమార్ ఎందుకు సీన్ లోకి వచ్చారన్న దానిపై అయితే మాత్రం పలు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ.